ఋషి ఫోన్ చేసే లిఫ్ట్ ఎక్కడున్నావు నువ్వు? అరే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? అరే సార్ 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 మీరు వచ్చిన విషయం స్టీఫెన్ రాబర్ట్స్ మనుషులకు తెలిసిపోయింది సార్. సార్ వాళ్ళు వచ్చి చెల్లిని తీసుకెళ్లిపోయారు సార్. సార్ మీరే చెల్లిని కాపాడాలి సార్. నేను వెతుకుతున్న వాళ్ళు స్టీఫెన్ రాబర్ట్స్ ఒక్కళ్లే నాకు ఇప్పుడే తెలిసింది. ఆ గ్యాంగ్ లో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. తన నీకే కాదు నాకు కూడా చెల్లె. నా చెల్లి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇదేదో డేంజర్ లా ఉంది. స్టీఫెన్ రాబర్ట్ అన్న తర్వాత మనం ఈ ఊళ్ళో చచ్చినా ఉండకూడదు. జంపు. ఏమైంది? ఏంట్రా ఏమైంది? వాడెవడో రెబల్ అంట మా డెన్నుకొచ్చి మమ్మల్ని అందరిని చిత్తగొట్టేశాడు సార్. ఫస్ట్ నన్ను, తర్వాత నిన్ను నానుని, ఫైనల్ గా స్టీఫెన్ రాబర్ట్ లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. ఎలా ఉంటాడ్రా వాడు? నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాకుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళకి చెప్పు.